హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను మా ఊరి తిరునాళ్ళకైతే వెళ్తున్నాను అనమాట. సో మా ఊరి పక్కన ఒక విలేజ్లో తిరునాళ్ళు జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ తిరునాళ్ళు అయితే జరుగుతుందన్నమాట. శివాలయంలోని తిరునాళ్ళ. సో అందుకని అటెండ్ అవ్వడానికైతే వెళ్తున్నాను. చాలా చిన్నప్పుడు ఎప్పుడో అటెండ్ అయ్యాను. తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. అంటే మా చెల్లి పెళ్ళి జరిగింది కనుక ఆ టైంలో నేను అక్కడ ఉండడంతో మేమందరం ఫ్యామిలీగా కలిసి ఆటోలో వెళ్తున్నాము. అండ్ చుట్టుపక్కల వ్యూ చూసుకుంటూ ఆ రోజు బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. అంటే చాలా రోజుల తర్వాత ఈ రూట్కి వచ్చాను, ఈ రూట్లో వస్తున్నాను. కాలేజ్ టైంలో ఈ రూట్లోనే బస్కి వెళ్తూ వస్తుండేదాన్ని. సో చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చూసే అవకాశం దొరికింది నాకు. అండ్ లోపలికి అయితే అలౌడ్ లేదు వెహికల్స్, అందుకని అక్కడే ఆపేశారనమాట. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఎంత మనం సిటీలో ఉన్నా కూడా మన ఊర్లో ఒక విశేషం అంటే అది చాలా స్పెషల్గా ఉంటుంది కదా మనకి. అంటే పాత స్నేహితులు అందరినీ కలిసే అవకాశం, మళ్ళీ ఆ పాత రోజులను గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ నార్మల్గా నాకు గుళ్ళు తిరగడం అంటే బాగా ఇష్టం. అంటే టెంపుల్స్కి బాగా వెళ్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా. ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది టెంపుల్స్లో. సో అందుకని ఈరోజు కూడా నేను మా ఫ్యామిలీతో రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత. అండ్ ఇక్కడైతే మేము చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తున్నాము. ఆ రోజు చాలా రష్ ఉన్నింది మేము వెళ్ళిన రోజు, ఎందుకంటే ఆ రోజే తేరు లాగుతారనమాట. అందుకనేసి ఆ రోజు చాలా బాగా రష్ ఉన్నింది. రష్ అయినా పర్వాలేదు, వెళ్ళి చూడాలి ఆ దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. అంటే మేము వెళ్తున్నంతసేపు కూడా బాగా క్యూ ఉన్నింది. మా అమ్మకి కాళ్ళు నొప్పులు కూడా పర్వాలేదు, ఎలాగైనా సరే ఆ దేవుడి ఆశీస్సులు పొందాలి అనేసి మేమందరం కలిసి క్యూలో నిలబడి ఫైనల్లీ దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అంతా లోపల మనకి అలౌడ్ లేదు కనుక వీడియో తీయడం, మేము బయటకు వచ్చి వీడియో తీస్తున్నాము. సో బయట అక్కడ మన ఊళ్ళో నార్మల్గా పొంగల్ అది పెడతారు కదా. సో ఇక్కడ వచ్చేసి పొంగల్కి బదులుగా రొట్టెలు చేస్తారనమాట. జొన్న రొట్టెలు ఏంటంటే చేసి దేవుడికి సమర్పించి తర్వాత దాని ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు. సో అది ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నార్త్ కర్ణాటక కనుక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ సాంప్రదాయాలు కానివ్వండి ప్రతి ఒక్కటిను. ఎందుకంటే మన ఆంధ్ర స్టైల్స్ వేరేగా ఉంటుంది, అండ్ ఇక్కడ కొంచెం వేరేగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది అనమాట. సో ఇది పాతకాలం గుడి కనుక కొంచెం చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది టెంపుల్. అండ్ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్టే చేయడానికని చిన్న చిన్న రూమ్స్ లాగా కట్టి పక్కనే, అంటే గుడి పక్కనే చిన్న చిన్న రూమ్స్ పెట్టారు. దానికైతే డోర్స్ ఇవి ఉండవు, ఓపెన్గా ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళేసి స్టే చేసి 1 or 2 days ఉండి దేవుని దర్శించుకొని వెళ్ళొచ్చు. అండ్ ఆ రోజు బాగా ఎండలు కూడా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. సో చెరుకు రసం అయితే తాగేసి మేము తేరు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, తేరు లాగడం కోసము. ఎంతమంది వచ్చినా కూడా ఆ కాసేపు తేరు లాగేది చూడడం కోసమే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు జనము. అంటే మన కోరికలు తీర్చుకోవడం కోసము ఖర్జూరపుని మన చేతులు పెట్టుకొని కోరికలు కోరుకొని ఆ తేరుకి విసిరేస్తే నెక్స్ట్ ఇయర్ లోపు ఆ కోరికలన్నీ తీరుతాయి అనేది ఇక్కడ వాళ్ళ ఆనవాయితీ. సో ఇక్కడ మేమైతే కొంచెం కుంకుమ తీసుకుంటున్నాము. ఇక్కడ అన్ని స్టాల్స్ వేసి అమ్ముతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ బజ్జీలు అనమాట. అంటే మనకి పకోడాలు అంటారు కదా, పకోడాలు అవి అండ్ జిలేబీ ఇలాంటివి చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చేది స్పెషల్గా ఇవి తినడానికి కూడాను ఈ జాతరలో అవి చాలా ఫేమస్. అండ్ ఈ గుడికి పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలే ఈ ఫెస్టివల్కి ఈ తిరునాళ్ళ చేయడానికి మొత్తానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పర్మిషన్తోనే ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఏంటంటే ఇలా ఒక గొడుగుతో మర్యాదలు చేసుకుంటూ వాళ్ళని పల్లకిలో తీసుకొని వస్తారు. అంటే ఆ గుడికి ఒక సాధువు ఉంటారనమాట, పరంపరంగా వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీగా దేవుడిని చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు మాత్రమే ఈ ఫెస్టివల్ని కంప్లీట్ చేయడానికి అండ్ ఇనాగ్రేట్ చేయడానికి కూడా అర్హులన్నమాట. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పెక్టివ్గా వాళ్ళని పల్లకిలో తీసుకొని వచ్చి ఆ ఫెస్టివల్ని స్టార్ట్ అయితే చేస్తారనమాట. ఇది ఇక్కడ ఆనవాయితీ. సో ఆ పల్లకిని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చుట్టుపక్కల నుంచి పల్లెటూరు వాళ్ళకి రోజుకి కావాల్సినవి అంటే ఇంట్లో థింగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కొంటూ ఉంటారు. అందుకని ఇక్కడ స్టాల్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇయర్లీ వన్స్ కనుక వాళ్ళు ఇయర్లీ వన్స్ అన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రీజనబుల్ రేట్లో చాలా బాగుంటాయి, కొనుక్కుంటూ ఉంటారు. సో మనకి సిటీలో అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి దగ్గరే. సో ఇక్కడ పల్లెటూరు వాళ్ళకి ఏంటంటే అవన్నీ దొరకవు కనుక సో ఇలా ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు, జాతరలకు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా గాజులకి అని ఒక సెక్షనే ఉంటుంది. సో మా నార్త్ కర్ణాటక సైడు మట్టి గాజులకి చాలా విలువ ఉంటుంది. అంటే మట్టి గాజులు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటారు కదా. సో ఏ ఇంటి ఆడపిల్ల ఇంటికి వచ్చినా కూడా ఈ తిరణాలకి వాళ్ళకి చేతి నిండా గాజులు వేయించడం ఇక్కడ ఆనవాయితీ. సో అందుకని ఇక్కడ వాళ్ళు ఒక స్ట్రీట్ మొత్తం కూడా ఏంటంటే మట్టి గాజులతోనే నింపేసి ఉంటారు. అండ్ ఇక చీకటి పడిపోయింది కనుక మేము కూడా ఇంటికైతే కదిలేసాము. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మీ ఊర్లో కూడా ఎలా జరుగుతుంది అనేది చెప్పండి.